సభ్యులకు నమస్కారం. ఈ గురు పూర్ణిమ సందర్భంగా దైవీ ప్రణాళిక ప్రకారం భారతదేశము వరల్డ్ లీడర్ అవుతుంది. తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మరియు మాస్టార్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, ముఖ్యంగా ఆ ఇద్దరు మహానుభావులు అందజేసిన దైవీ ప్రణాళికను ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు అందజేసిన సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందున్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, రెండు మహావినాశనం. మానవ సమాజం ముందున్న ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క ఆధ్వర్యంలో హిమాలయాల్లో సూక్ష్మ జగత్తులో జరుగుతుంది. సూక్ష్మ జగత్తులో జరుగుతున్న ఆ దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణ వలన ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో భూమిని స్వర్గంగా మార్చే, అంటే మనుషుల దైవత్వాన్ని పెంచే విధానాలు ప్రాచుర్యాన్ని పొంది, ఈ 5 రంగాల విధానాలు ఎలా ఉంటాయంటే మనుషుల దైవత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి. అటువంటి విధానాలు ప్రాచుర్యాన్ని పొంది భూమి స్వర్గంగా మారుతుంది. మానవ సమాజం ముందు ఉన్న ఉజ్వల భవిష్యత్తు అది. ఈ ఉజ్వల భవిష్యత్తుకి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఆ మహా వినాశకర పరిస్థితి ఏంటంటే, మానవ సమాజం ముందు ఉన్నది ప్రస్తుతం ఉన్న ఈ 5 వ్యవస్థలు, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క ఈ విధానాలు ఇదే విధంగా కొనసాగితే, ఈ విధానాల వలన ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రకృతి విధ్వంసం, వాతావరణ కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 190% మానవజాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఈనాటి వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే మానవ సమాజం ఈ మహా వినాశనాన్ని తప్పించుకుని ఆ ఉజ్వల భవిష్యత్తును పొందుతుంది అనే విషయం కూడా చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది అని కూడా మాస్టర్కే చెప్పడం జరిగింది. ఈనాడు ఉన్న ఈ వ్యవస్థల స్థానంలో ఆ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొంది ఈ మహా వినాశనాన్ని తప్పించుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయని మాస్టర్కే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మానవ సమాజం ముందున్న మహా వినాశనాన్ని తప్పించి భూమిని స్వర్గంగా మార్చడంలో భారతదేశం చాలా ప్రముఖ పాత్ర వహించి తద్వారా భారతదేశం వరల్డ్ లీడర్ అవుతుందని కూడా మాస్టర్కే చెప్పడం జరిగింది. భారతదేశం ఆ విధంగా జగద్గురు పీఠాన్ని అధిరోహిస్తే, వరల్డ్ లీడర్ అయితే అందులో తెలుగు రాష్ట్రాలు శిరోస్థానంలో ఉంటాయి అని, తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారని మాస్టర్కే చెప్పడం జరిగింది. ఈ 5 రంగాల్లోని వ్యవస్థలు, ఆ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, ఆత్మవత్ సర్వభూతేషు. ఆత్మవత్ సర్వభూతేషు అంటే అన్ని ప్రాణులని కూడా మనలాగా భావించడం, అన్ని ప్రాణుల యొక్క సుఖదుఖాలని మన సుఖదుఖాలుగా భావించడం, అది ఆత్మవత్ సర్వభూతేషు అనే భావన చెప్తారు దాన్ని. అలాగే వసుదైక కుటుంబకం, ఈ పృథ్వీ మీద ఉన్న అన్ని ప్రాణులు కూడా నా కుటుంబమే అనే భావన. ఈ 2 సిద్ధాంతాల ఆధారంగా భూమిని స్వర్గంగా మార్చే ఆ నూతన రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల వ్యవస్థలు ఏర్పడతాయని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పడం జరిగింది. ఈ ఆత్మవత్ సర్వభూతేషు, వసుదైక కుటుంబకం అని ఈ 2 సిద్ధాంతాలు కూడా అనాదిగా భారతదేశంలో ఆదర్శంగా ఉన్నాయి. ఈ భారతీయ సమాజం వాటిని ఎంతవరకు పాటిస్తోంది అనేది మనం ప్రక్కన పెట్టినా, ఎప్పుడెప్పుడు ఈ 2 సిద్ధాంతాలని భారతీయ సమాజం ఫాలో అయ్యిందో, ఆదర్శంగా తీసుకుని ఆచరించడం మొదలుపెట్టిందో, అప్పుడప్పుడు భారతదేశంలో ఒక కాలం స్వర్ణయుగంగా మనం పేర్కొంటూ ఉంటాం. అనేక సందర్భాల్లో అటువంటి ఈ ఆత్మవత్ సర్వభూతేషు, వసుదైక కుటుంబకం అనే భావంతో ఉండే వ్యవస్థలు, అటువంటి పాలకులు మన దేశంలో ఉండడం, ఆ కాలం స్వర్ణయుగంగా జరగడం అనేది అనేక సందర్భాల్లో జరిగింది. మంచిది. 2 సిద్ధాంతాలు
ఈ ఆత్మోత్సవ సర్వభూతేషు వసుదైక కుటుంబం అనే భావన ప్రపంచంలో మిగతా దేశాలకి క్రొత్త కావచ్చేమో, కానీ భారతదేశానికి క్రొత్త కాదు. అనాదిగా మన ఆ పరంపర, ఈ చరిత్ర కనుక చూసుకుంటే మన రామాయణ మహాభారతాలు, అంతకుముందు ఈ పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా ఈ రెండు సిద్ధాంతాలనే ప్రముఖంగా చెప్తూ ఉంటాయి. చేత ఈ భావన మన జీన్స్లో ఉంది. మనం ఆ జీన్స్ ప్రకారం ఎంతవరకు ప్రవర్తిస్తున్నాం అనేది ప్రక్కన పెట్టిన భారతీయుల యొక్క జీన్స్లో అది ఉంది. కాబట్టి ఆ హిమాలయాల్లోని ఋషికూటమి అందజేస్తున్న ప్రేరణ, ముఖ్యంగా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మాచార్య యొక్క 5 సూక్ష్మ శరీరాలు లేదా పంచవీరభద్రులు అందజేస్తున్న ప్రేరణ వలన ఆ టైం వచ్చినప్పుడు ఆ భారతీయులు ఈ సిద్ధాంతాల ఆధారంగా నూతన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడంలో సహజంగానే ఆ ప్రపంచానికి అందించడంలో కూడా సహజంగానే ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. ఈ ఆధునిక విజ్ఞానం యొక్క అభివృద్ధికి, అలాగే తద్వారా ఈ ఆధునిక విజ్ఞానం ఏర్పడిన 300 సంవత్సరాల తర్వాతే, అభివృద్ధి చెందిన 300 సంవత్సరాల తర్వాతే ఈనాటి వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడున్న వ్యవస్థలన్నీ కూడా అంచేత ఇప్పుడున్న వ్యవస్థలకి 19వ శతాబ్దంలో యూరప్ దేశాలు లీడర్స్గా ఉంటే 20వ శతాబ్దంలో అమెరికా లీడర్గా ఉండడం జరిగింది. అలాగే ప్రస్తుతం రానున్న రోజుల్లో ఈ వసుదైక కుటుంబకం అనే భావంతో ఏర్పడే ఈ వ్యవస్థలకి ఇప్పుడు ఏ విధంగా అయితే అమెరికా వరల్డ్ లీడర్గా ఉందో అదేవిధంగా ఆ నూతన వ్యవస్థలతో భారతదేశం వరల్డ్ లీడర్గా ఉంటుంది అని కూడా మాస్టర్కి చెప్పడం జరిగింది. కానీ భారతదేశం మరి ఆ విధంగా వరల్డ్ లీడర్ అవ్వాలి అంటే ఈ ఆత్మోత్సవ సర్వభూతేషు వసుదైక కుటుంబకం ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే ఆ వ్యవస్థలని మొట్టమొదట మన దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరగాలి. ఆ వ్యవస్థల కారణంగా మన దేశం శక్తివంతంగా మారాలి. వ్యవస్థలు ఏర్పడాలి. ఆ వ్యవస్థల కారణంగా మన దేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా మారినప్పుడు మాత్రమే మన దేశాన్ని అనుసరించి అప్పుడు మనం వరల్డ్ లీడర్గా జరగడం జరుగుతుంది. కానీ ఆ మన దేశంలో ఆ నూతన వ్యవస్థలు ఏర్పడడంలో, ఆ నూతన వ్యవస్థల ద్వారా మన దేశం శక్తివంతంగా మారడంలో తెలుగు ప్రజలు నాయకత్వ బాధ్యత వహిస్తే అప్పుడు తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. భారతదేశం వరల్డ్ లీడర్ అవుతుంది అన్నారు. వరల్డ్ లీడర్ అవ్వాలంటే ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగా, ఈ దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా ఉండే రెండు సిద్ధాంతాల ఆధారంగా ఉండే వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన నమూనాని, ఒక శక్తివంతంగా సుఖ సౌఖ్యాలతో, భోగభాగ్యాలతో, శాంతిగా ఉంటూ చాలా హాయిగా మనం జీవించగలిగితే ప్రపంచం మనల్ని అనుసరిస్తుంది. ఇప్పుడు అమెరికన్స్ చాలా హాయిగా జీవిస్తున్నారు కాబట్టి శాంతి ఉన్నా లేకపోయినా సుఖ భోగభాగ్యాలతో జీవిస్తున్నారు. అంచేది ఇప్పుడు అది ఆదర్శంగా మారింది. అంతకుముందు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. అంతకంటే భోగభాగ్యాలే కాకుండా శాంతి, ఈ వసుదైక కుటుంబకం యొక్క భావన, అందరినీ మనలాగే భావిస్తూ మన కుటుంబంగానే భావించి ఈ భావనతో కనుక మనం ఆ విధంగా వాళ్ళకంటే గొప్పగా ఉండగలిగితే అప్పుడు ప్రపంచం మనల్ని అనుసరిస్తుంది. అటువంటి వ్యవస్థలు ఏర్పడడంలో ఆ వ్యవస్థలని ద్వారా మనం ఆ విధంగా శక్తివంతంగా ఒక ఉచ్చ స్థాయిలో కనుక ఉండడంలో తెలుగు ప్రజలు కనుక నాయకత్వ బాధ్యత వహిస్తే అప్పుడు మనం మాస్టర్గా చెప్పినట్టుగా ఎప్పుడు అది జరిగితే అప్పుడు మనం దేశంలో ఆ చక్రవర్తి స్థానంలో ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న ఈనాటి అమెరికా తరహా లేదా అమెరికా యూరోప్ దేశాల తరహా రాజకీయ ఆర్థిక విధానాలని మన దేశం అనుసరిస్తుంది. ఇప్పుడున్న ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థల్లో మన దేశంలో ఆ చక్రవర్తి స్థానంలో ఎవరున్నారంటే గుజరాత్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే గుజరాత్కి సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతం నాయకత్వ ఈ రెండు రంగాల్లో కూడా నాయకత్వ యొక్క స్థాయిలో ఉన్నారు కాబట్టి, నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన దేశంలో చక్రవర్తి స్థానంలో ఎవరున్నారంటే గుజరాత్ ప్రజలని చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుతం మన దేశ రాజకీయ రంగంలో గుజరాత్కి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటే అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. రాజకీయ రంగంలో మొదటి 2 స్థానాలు అవి మన దేశంలో. అలాగే ఆర్థిక రంగంలో చూసుకుంటే గుజరాత్కి చెందిన అదానీ మొదటి స్థానంలో ఉంటే గౌతమ్ అదానీ 2వ స్థానంలో ఉండడం జరిగింది. అంచేత అటు రాజకీయ రంగంలో కానీ ఇటు ఆర్థిక రంగంలో కానీ గుజరాత్కి చెందిన వ్యక్తులే మొదటి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈనాడున్న ఈ వ్యవస్థల్లో ఎవరు చక్రవర్తి స్థానంలో ఉన్నారంటే గుజరాత్ ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి స్థానం తెలుగు ప్రజలకు వస్తుంది అని చెప్పారు మాస్టర్కి. ఇది ఇప్పుడు కాదు, 5000 సంవత్సరాల క్రిందటే ఎప్పుడైతే ఈ దైవీ ప్రణాళిక ప్రారంభం అయ్యిందో శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి
అప్పటికే ఆ దైవీ ప్రణాళికని నిర్ధారణ చేసినప్పుడే ఈ తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉండాలి అనేది నిర్ధారణ అయింది అని మాస్టర్కే చెప్పేవారు. చేత తెలుగు ప్రజలకి అది ఒక మన అదృష్టము, బాధ్యత కూడా. మనకు అర్హత ఉంది కాబట్టి దాన్ని మనం చేసి చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మరి ఎప్పుడు ఆ నూతన వ్యవస్థలోకే బాగానే ఉంది, భారతదేశం జగద్గురు అవుతుంది, వరల్డ్ లీడర్ అవుతుంది. ఏ విధంగా అంటే ఈ వసుదైక కుటుంబకం, ఆత్మూర్త సర్వభూతేషు, ఈ రెండు సిద్ధాంతాలకు ఆధారంగా ఉండే వ్యవస్థలను ఏర్పాటు చేసి వరల్డ్ లీడర్ అవుతుంది. మరి ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ వ్యవస్థలు ఏర్పడితే ఏమవుతుందంటే భూమి స్వర్గంగా మారుతుంది. మరి భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న ప్రధానమైన అడ్డంకి ఏంటి అంటే మాస్టర్కే చెప్పింది. ఇప్పుడు ఈనాడు ఉన్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు ఇప్పుడు ప్రధానమైన అడ్డంకి అంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఇవే భూమిని స్వర్గంగా మారకుండా అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా బీజ రూపంలో దేవమానవుడిగా అవ్వడానికి కావాల్సిన బీజాలు అందరిలోనూ ఉన్నాయి. ఎవరైనా సరే ఆ విధానాలు ఫాలో అయితే దేవమానవులుగా మారుతారు, భూమి స్వర్గంగా మారుతుంది. కానీ మనలో ఉన్న ఆ బీజ రూపమైన దైవత్వాన్ని పెరగకుండా అడ్డుకుంటుంది ఏమిటి అంటే ఈనాటి విద్యా వ్యవస్థ స్వార్థాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఈనాటి విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కూడా స్వార్థం అంటే రాక్షసత్వం. మనం రాక్షసత్వం వైపు వెళుతున్నాం తప్ప డివినిటీ వైపు వెళ్ళట్లేదు. స్వార్థం పెరుగుతూ ఉంటే మనలో ఉన్న ఆ డివినిటీ ప్రోధి చెందదు. అంటే ఈ రెండు వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి కాబట్టి ఈ విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ పోతే తప్ప ఆ మనిషిలో డివినిటీ పెరగదు, భూమి స్వర్గంగా మారదని మాస్టర్గా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు అవి పోతాయంటే మనుషులు పోవడానికి మనుషులు ఇష్టపడినప్పుడు అన్నారు. మరి ఎప్పుడు ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోవడానికి మనుషులు ఇష్టపడతారు అంటే ఇప్పుడంతా హాయిగా ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఇవి మారడానికి మనం ఇష్టపడం సహజంగానే. కానీ ఎప్పుడైనా ఇప్పుడున్న వ్యవస్థల్లో ముఖ్యంగా ఈ ఆర్థిక రంగంలో ఏదైనా సంక్షోభం వస్తే అప్పుడు ఈ వ్యవస్థల కారణంగా కనుక ఆ సంక్షోభం ఏర్పడితే, ఈ బ్యాంకుల కారణంగా సంక్షోభం ఏర్పడితే అప్పుడు ఇవి పోవాలని ప్రజలు కోరుకుంటారు. మరి ప్రజలు అవి పోవడాన్ని ఎప్పుడు ఇష్టపడతారంటే ఈ సంక్షోభం ఎప్పుడు వస్తుంది, సంక్షోభం రావాలి. మరి సంక్షోభం ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వాలు దివాళా తీసినప్పుడు అని చెప్తాను సింపుల్గా మాస్టర్ ఏం చెప్పేవారంటే భూమి స్వర్గంగా మారాలి అంటే ఇప్పుడున్న స్కూల్, కాలేజీలు పోవాలి, అవి పోవడానికి మనుషులు ఇష్టపడాలి. చాలా సింపుల్ ఫార్ములా చెప్పారు. మరి ప్రజలు ఎప్పుడు ఇష్టపడతారంటే ఒక ఆర్థిక సంక్షోభం రావాలి. మరి ఆర్థిక సంక్షోభం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు దివాళా తీసినప్పుడు మాత్రమే ఆర్థిక సంక్షోభం వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి దేశంలో కూడా విపరీతంగా అప్పులు చేస్తూ ఈ ప్రకృతి విధ్వంసాన్ని, ఈ ఆర్థిక వ్యవస్థని, ముఖ్యంగా అప్పులను ప్రోత్సహిస్తూ ఈ ఆర్థిక వ్యవస్థ నడిచేలాగా చేస్తున్నాయి. వేటి ఆధారంగా అంటే ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తూ ప్రపంచ ఆర్థిక రంగాన్ని కనుక మనం చూస్తే అనేక సార్లు పేపర్లో వార్తలు పడుతూ ఉంటున్నాయి. అప్పులు ఊబిలో కూరుకుపోతున్న ప్రపంచ దేశాలని. ఏటా ప్రపంచ దేశాల అప్పులు, మన దేశం కానీ, తెలుగు రాష్ట్రాలు కానీ, అమెరికా కానీ, ఏ దేశాలైనా సరే అవి అప్పులు పెంచుకుంటూ పోతున్నాయి. అప్పులు తీర్చలేని పరిస్థితి ఆ దేశాలకి వచ్చినప్పుడు ఏ దేశానికైనా ఆ దేశం దివాళా తీస్తే అక్కడ సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుడు పోవడానికి ప్రజలు ఉద్యమిస్తారు. మరి ఈ ప్రపంచ దేశాలకు దివాళా తీసే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంచేత అతనికి ప్రపంచ ఆర్థిక రంగం మీద బాగా అవగాహన ఉంటుంది. ముఖ్యంగా అతను అమెరికన్ కాబట్టి అమెరికన్ ఆర్థిక రంగం మీద బాగా అవగాహన ఉంటుందని మనం ఒప్పుకొని తీరాలి. అని ఏం చెప్తాడు అంటే అమెరికా 1000% దివాళా తీస్తుంది అంటాడు ఆయన. చాలాసార్లు అమెరికా దివాళా తీస్తుంది, ఈ అప్పుని అమెరికా తీర్చలేదు ఇప్పుడున్న ఆదాయంతో అని ఈ మధ్య కూడా అడిగినప్పుడు 100% కాదు 1000% దివాళా తీస్తుంది అన్నాడు. ఎటొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా, రోబోటిక్స్ ద్వారా ఏదన్నా అమెరికన్ కంపెనీలు విపరీతమైన లాభాలు ఆర్జిస్తే ఆ ప్రమాదం తప్పుతుంది తప్ప ఇప్పుడున్న ఇదే కనుక కంటిన్యూ అయితే 1000% దివాళా తీస్తుంది అన్నాడు. మరి అమెరికా దివాళా తీస్తే ఏమవుతుంది? ప్రపంచ దేశాలు ఎక్కువగా అమెరికా మీద ఆధారపడ్డాయి, మన దేశంతో సహా. మన దేశం కూడా ఈ ఎగుమతులకి అమెరికా మీద ఎక్కువగా ఆధారపడి ఉంది, మన సాఫ్ట్వేర్ రంగం. అయితే అమెరికా దివాళా తీస్తే ఏమవుతుంది? ఇప్పటికే విపరీతంగా అప్పులు చేస్తున్నాయి. అక్కడ దివాళా తీస్తే ఏమవుతుంది? సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు ఏమైందంటే సోవియట్ యూనియన్ మీద ఆధారపడిన అన్ని దేశాలు ఇబ్బంది పడ్డాయి, మన దేశంతో సహా. 1991లో ఇప్పుడున్న విధానాలు మనం ప్రవేశపెట్టుకున్నాం సోవియట్ యూనియన్ దివాళా తీసినప్పుడు. అమెరికా దివాళా తీస్తే ఏమవుతుంది? అమెరికా మీద ఆధారపడిన అన్ని దేశాలు దివాళా తీస్తాయి. ఈ నమూనాయే మార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఆ ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే అమెరికా కానీ, చైనా, జపాన్, ఇండియా, బ్రిటన్ ఇలా మొదలైన అన్ని ప్రముఖ దేశాలతో పాటు మన తెలుగు రాష్ట్రాలు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ
ఆ పాత అప్పులకు కట్టవలసిన వడ్డీల కంటే కూడా కొత్త అప్పులు ఎక్కువగా చేస్తున్నాయి. పాత అప్పులకి ఎన్నో ఒక 20,000 కోట్లు అప్పు వడ్డీ కట్టాలి, 30,000 కోట్లు అప్పు చేస్తున్నాయి రాష్ట్రాలు అయితే. కేంద్రం అయితే ఒక 16 కోట్లు వడ్డీలు కట్టాలి, 16 లక్షల కోట్లు వడ్డీ కట్టాలనుకో, ఇంచుమించు అలాగే ఆ లక్షల్లోనే ఉంటుంది. అది ఒక 18 లక్షలు 20 లక్షల కోట్లు అప్పు చేస్తుంది. అంటే అందులో పెట్టుబడి క్రొత్త ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెడుతున్నారు అనొచ్చు. ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి జీడిపి పెరిగి పన్నులు వస్తున్నాయి. అప్పు చేయకపోతే ఆ జీడిపి పెరగదు, ప్రభుత్వానికి పన్ను రాదు, అప్పులు తీర్చలేరు. ఇదంతా ఒక విషవలయంగా మారిపోయింది. అంటే ఎప్పుడైతే ఏ మనిషి అయినా, ఏ సంస్థ అయినా, ఏ దేశం అయినా పాత అప్పులకు కట్టాల్సిన వడ్డీ కంటే కొత్త అప్పులు, ఆ రొటేషన్ నడపడానికి కొత్త అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తే ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అప్పులతో ప్రపంచ ప్రభుత్వాలు ఈ విధంగా ఆ జీడిపిని పెంచడానికి పన్నులు ఆదాయం కోసం ఏం చేస్తున్నాయంటే అధిక వస్తు ఉత్పత్తిని, అధిక వస్తు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ విధంగా ఈ ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఏమవుతుందంటే ఆ ప్రకృతి వైపరీత్యాలు ఇప్పటికే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఒక సూపర్ ఎల్నినో ఏర్పడింది. దీనివల్ల కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతుందని చాలా ఎక్కువ సార్లు మనం ఈ పేపర్లో చూస్తున్నాం. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ప్రభుత్వాలు దివాళా తీసే అవకాశం ఎక్కువ వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు రాకపోతే దీన్ని ఈ ప్రకృతి విధ్వంసం కొనసాగిస్తూనే ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు, మెషిన్స్ ఉపయోగించి మన ప్రకృతిని రొటేషన్ నడుపుతూ ఉంటాం, ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉంటాం. పూర్తిగా ధ్వంసం అయ్యే వరకు మనం చివరి వరకు వెళ్తాం. కానీ ఏదైనా పెద్ద ప్రకృతి, కరోనా వైరస్ వల్ల కానీ, లేదా అతి భారీ తుఫాన్లు, భూకంపాలు, అతివృష్టి, కరువు కాటకాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రభుత్వం ఏం చేయలేదు వాటిని. అటువంటప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏర్పడితే ఈ అప్పులు ఊబి వల్ల ఏమవుతుందంటే అప్పుల భారం వల్ల అది ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితి 2022లో శ్రీలంకలో ఏర్పడింది. ఆ కరోనా వైరస్ కారణంగా ఆ విదేశీ పర్యాటకుల మీద శ్రీలంక ఎక్కువగా ఆధారపడింది. కరోనా వైరస్ కారణంగా విదేశీ పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఆ దేశానికి ఆదాయం తగ్గిపోతుంది కానీ ఖర్చులు మానరు. ఆ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పెట్రోల్ ఇలాంటి ఖర్చులు మనం మానలేము. ఆదాయం తగ్గిపోయింది. ఆ విదేశీ అప్పులు చెల్లించలేక అది దివాళా తీస్తుంది ఆ దేశం. ఆ ప్రజలు ఉద్యమించారు, పాలకులు మారిపోయారు. ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఏమైందంటే ఒక ప్రజా ఉద్యమం జరిగింది అక్కడ. ఆ కారణంగా ఆ దేశంలో ఆ రాజకీయ ఆర్థిక రంగాల్లో ఆ పెను మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఏ దేశంలోనూ ఆర్థిక సంక్షోభం ఏర్పడితే అప్పుడు ఈ రాజకీయ ఆర్థిక రంగాల్లో పెను మార్పులు వస్తాయి. ఈ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా, అలాగే ఇప్పుడు ఏర్పడిన ఈ సూపర్ ఎల్నినో కారణంగా మన దేశంలో 1991 తరహా ఆర్థిక సంక్షోభం, 1991 తరహా ఆర్థిక విప్లవం వచ్చే అవకాశం ఉంది అని చాలామంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1991లో ఏం జరిగింది అంటే ఆ విదేశాల నుండి మనకు కావాల్సిన పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికి, విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు చెల్లించడానికి విదేశీ మార్కెట్ ద్రవ్యం లేకపోతే ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోను, బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో బంగారాన్ని తాకట్టు పెట్టి మనం ఆ డాలర్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ కారణంగా 91లో ఎలక్షన్ జరిగినప్పుడు అంత ముందున్న ప్రభుత్వం, చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయి ఆ పివి నరసింహరావు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటి వరకు మనం అనుసరించిన ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడింది 91లో. ఆ విధంగా ఎందుకు ఏర్పడిందంటే అంతకుముందు సోవియట్ యూనియన్ దేశాలకి మన ఎగుమతులు ఎక్కువ వెళ్ళాయి. అక్కడ ఆర్థిక మాన్యం, ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో మన ఎగుమతులు ఆగిపోయి ఆ విదేశీ మార్గ ద్రవ్యం తగ్గిపోయింది మనకి. ఆ విధంగా ఒక ఆర్థిక అలాగే అప్పుడు ఇరాక్, కువైట్ మధ్య ఒక యుద్ధం జరిగి పెట్రోల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రెండు రకాల కారణంతో ఆర్థిక సంక్షోభం వచ్చింది. బంగారు తాకట్టు పెట్టాల్సి వచ్చింది మన దేశం. IMF, వరల్డ్ బ్యాంకులు ఇవి అప్పు ఇవ్వడానికి మీరు ఆర్థిక సంక్షోభాలు చేపడితేనే, మీరు పెట్టుబడిదారు అమెరికా తరహా విధానాలు ఫాలో అయితేనే మేము అప్పిస్తూ ఉన్నాయి. అప్పుడు మన రూపాయిని విలువను తగ్గించి ఈ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి, అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి, 91 జూలై 1 నుంచి ఈ ఆర్థిక సంస్కరణ ప్రారంభమయ్యే మన దేశంలో. ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక ఆర్థిక సంక్షోభం, అలాగే ఆ తర్వాత ఒక ఆర్థిక విప్లవం. అంటే విప్లవం అంటే అంత ముందున్న పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి, వచ్చే అవకాశం ఉంది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అలా జరిగే అవకాశం కూడా డివైన్ ప్లాన్ ప్రకారం కూడా అలా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ ఈసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడితే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఆ స్వావలంబనకి,
ఆర్థిక సంక్షోభం ఏర్పడితే ఏమవుతుందంటే, ముఖ్యంగా అమెరికా దివాళా తీస్తే ఏమవుతుందంటే, అమెరికా ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి మనకి, లేదా పెట్రోల్ రేట్లు పెరిగిపోయినా. ఆ సంక్షోభం ఏర్పడినప్పుడు ఇప్పుడున్న ఇవన్నీ మళ్ళీ మనం పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఆ డివైన్ ప్లాన్కి అనుగుణంగా ఉండే ఆ వ్యవస్థలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చేత ఒకవేళ బై ఛాన్స్ ఆ సంక్షోభం ఏర్పడితే ఈ కారణంగా దైవీ ప్రణాళిక అనుగుణంగా ఉండే ఆ నూతన వ్యవస్థలు ఏర్పడి తద్వారా భారతదేశం వరల్డ్ లీడర్గా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ సంక్షోభం వచ్చినప్పటికీ కూడా మన అదృష్టం ఏంటంటే మనకి మంచిగా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. భారతదేశం వరల్డ్ లీడర్గా, తెలుగు ప్రజలు చక్రవర్తులుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా జరగాలని కూడా కోరుకుందాం. జై గురుదేవాన్ని.